క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే మీకు తెలుసా? సో తెలిస్తే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ ఈ కాన్సెప్ట్ బేస్డ్ మీద ఆధారపడి ఉంది. అండ్ ఇది ఒక రూరల్ అండ్ రస్టిక్ మూవీలా ఉంది. అండ్ సాంగ్స్ అయితే అదిరిపోయాయి. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిద్దని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే బుచ్చిబాబు సేన మంచి ఇంటెన్స్గా తీస్తాడు. అండ్ వెనకాల సుకుమార్ గారు ఉన్నారు కాబట్టి మేబీ ఫస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే మనకు అర్థమైపోద్ది సినిమా ఏ రేంజ్కి వెళ్ళిద్ది అనేది. సో నేనైతే ఈ సినిమా రామ్ చరణ్ గారికి అండ్ బుచ్చిబాబుకి లైక్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వాలి అండ్ ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ మూవీలో మనకి క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే లైక్ ఎవరైనా సరే ఎనీ పర్సన్ ఒక మల్టిపుల్ గేమ్స్లో లైక్ టాప్ నాచ్గా ఆడేవాళ్ళని క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారు. సో మనం అనుకోవచ్చు, సో మనం కూడా చిన్నప్పుడు చాలా 99% మంది క్రికెట్ ఆడతారు. దాని తర్వాత ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఆర్ ఫుట్బాల్ కానీ లైక్ మల్టిపుల్ గేమ్స్ అయితే ఆడుతుంటాం. సో మనం అనుకోవచ్చు మనం కూడా క్రాస్ ఓవర్ అథ్లెట్సా అని. కానీ అలా కాదు. లైక్ మనం ఏమంటే మేబీ లెవెల్ 1 ఆఫ్ క్రాస్ ఓవర్ అథ్లెట్ అని మనం అనుకోవచ్చు. సో టాప్ నాచ్ అంటే వాళ్ళు కనీసం నేషనల్స్కి లైక్ ఇండియన్ రిప్రజెంట్ చేసి లైక్ కామన్వెల్త్ కానీ ఒలింపిక్స్ కానీ సో ఇలా ఆడే వాళ్ళని మనం ఆ రేంజ్లో చెప్తాము. సో లేదా లైక్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఆడేవాళ్ళని మల్టిపుల్ గేమ్స్ని అడ్వాన్స్డ్ లెవెల్లో ఆడేవాళ్ళని మనం క్రాస్ ఓవర్ అథ్లెట్స్ అంటాం. సో ఇప్పుడు నా పర్సనల్గా చూసుకుంటే క్రికెట్ చిన్నప్పుడు అంతా క్రికెట్ ఆడేవాళ్ళం. దాని తర్వాత బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం, టేబుల్ టెన్నిస్ కానీ టెన్నిస్ కానీ సో ఇలా మల్టిపుల్ గేమ్స్ ఆడతాం. కానీ నేను ఎక్కడ లైక్ టాప్ నాచ్ లైక్ నేషనల్స్కి ఆడేంత ఆ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎప్పుడు ఇవ్వలేదు. సో కాబట్టి మేబీ నేను ఒక జస్ట్ లెవెల్ 1 క్రాస్ ఓవర్ అథ్లెట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఎన్ని గేమ్స్ వచ్చు, సో మీరు ఏ గేమ్స్ ఆడేవాళ్ళు అనేది కూడా మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? అండ్ ఈ పెద్ద మూవీలో అయితే లైక్ యాజ్ పర్ ద సినిమా ట్రైలర్ని బట్టి కానీ దేన్ని బట్టి అయినా రామ్ చరణ్ మేబీ రన్నర్ అండ్ క్రికెటర్ అండ్ రెజ్లర్. లైక్ మన కుస్తీ పోటీలు లైక్ ఆర్మ్ రెజ్లింగ్లో లైక్ ఇండియాకి రిప్రజెంట్ చేశాడు అని నాకైతే అనిపిస్తుంది. లేదా లైక్ స్టేట్కి రిప్రజెంట్ చేశాడు అనేమో అని అలా స్టోరీ అయితే నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? సో ఈ పెద్ద మూవీ ఎలా ఉండిద్ది అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ క్రాస్ ఓవర్ అథ్లెట్స్ అనేవాళ్ళు మనకి ఇండియాలో అలానే వరల్డ్లో కూడా చాలామంది ఉన్నారు. సో మీ అందరికీ షాకింగ్, మనందరికీ తెలిసిన ఒక క్రికెటర్ కూడా క్రాస్ ఓవర్ అథ్లెట్ మెన్స్లో అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ టీంలో కూడా ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరో మీకు తెలుసా? సో అదేంటో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం చూసినట్లయితే చునీ గోస్వామి, ఈయన ఇండియన్ క్రికెట్ ఫుట్బాల్కి అండ్ క్రికెట్కి కూడా ఆడారు. అండ్ అలానే మరొకరు రామస్వామి గారు, ఈయన ఇండియన్ టెన్నిస్ టీమ్ అండ్ క్రికెట్కి కూడా ఆడారు. మీరు అనుకోవచ్చు ఇదేంటి వీళ్ళెవరు మనకు తెలియదు కదా, మేబీ ఇదంతా కరెక్టా కాదా అని. సో మనందరికీ తెలిసిన క్రికెటర్, సో ఇతను కూడా లైక్ 2 స్పోర్ట్స్లో ఆడాడు. అతనే చహాల్. సో చహాల్ని లైక్ గుర్తుపట్టిన వాళ్ళు అంటే ఎవరో ఉండరని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇతను ఆర్సీబీకి కూడా ఆడాడు. ఇతను చెస్ అండ్ ఇండియన్ క్రికెట్ టీంకి కూడా ఇతను పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే ఇంటర్నేషనల్గా చూసుకుంటే చాలామంది లైక్ బేస్బాల్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు నేషనల్ టీం కాని వాళ్ళు. అలానే మనందరికీ తెలిసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ పెర్రీ, ఈమె కూడా లైక్ సోకర్ అండ్ ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అలానే లైక్ క్రికెట్ వరల్డ్ కప్లో కూడా ఏం ఆడింది. సో ఇది ఒక రేర్ ఫీట్ అని నేను అనుకుంటున్నాను. మేబీ చాలామంది చేసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. అలానే ఎంతోమంది లైక్ బేస్బాల్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. సో 2 గేమ్స్లోనూ టాప్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే వాళ్ళ పెద్ద ప్రీమియర్ షోకి అయితే వెళ్తున్నాము. సో ఫింగర్స్ క్రాస్డ్, సినిమా అయితే బాగుండాలి అని నేనైతే అనుకుంటున్నాను. టెంపో అనేది జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే అర్థమైపోద్ది సినిమా ఫ్లో ఎలా ఉంది అండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిద్ది అనేది. సో చూద్దాం. సో వన్స్ మూవీ చూసిన తర్వాత రివ్యూని అయితే పోస్ట్ చేస్తాను. ముఖ్యంగా ఈ పెద్ద సినిమాలో లైక్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే అదిరిపోయింది. సాంగ్స్ ఏ సాంగ్ ఆ సాంగ్ అన్నట్లుంది, చార్ట్ బస్టర్స్ అయితే అయ్యాయి. అండ్ రామ్ చరణ్ గారి డ్యాన్స్లు అయితే అదిరిపోయాయి. అండ్ అలానే జానీ కపూర్ లైక్ దేవరా తర్వాత మళ్ళీ పెద్దిలో నడుస్తుంది. సో చూద్దాం, మేబీ ఈ సినిమాలోనైనా తనకు మంచి క్యారెక్టర్ అండ్ మంచి డైలాగ్స్ ఏమన్నా ఉంటాయేమో చూద్దాం. సో ఎందుకంటే దేవరాలో అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంది టోటల్ ఫిలింలో నాకైతే అనిపించింది. సో వాళ్ళు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్కి ఆమె అయితే అంత స్క్రీన్ ప్రెసెన్స్ మీట్ అవ్వలేదు అని నాకు అనిపించింది. మేబీ ఈ సినిమాలో కొంచెం తన పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది అని నాకు అనిపిస్తుంది. అండ్ అలానే జగత్ బాబు కూడా తన బెస్ట్ క్యారెక్టర్ అని చెప్తాం జరిగింది. సో చూద్దాం ఎలా ఉండిద్ది ఏంటి
అండ్ రామ్ చరణ్ గారు కూడా లైక్ మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అయితే నటిస్తున్నారు. సో ఈ సినిమా లైక్ రామ్ చరణ్ గారికి ఒక పెద్ద హిట్ అండ్ తెలుగు ఇండస్ట్రీకి కూడా ఒక మంచి హిట్ రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది, అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే రెండో సినిమాకి బుచ్చిబాబు సన నేషనల్ వైడ్ రిలీజ్తో అండ్ పాన్ ఇండియా మూవీతో అయితే వస్తున్నాడు. సో గుడ్ లక్ టు అండ్ ఆల్ ద బెస్ట్ టు బుచ్చిబాబు సన. చూద్దాం సో ఎలా ఉండిద్ది ఏంటి అనేది మనం రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఎవరో కానీ ఈ ప్రీమియర్స్ మంచి టైంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ సంకష్టహర చతుర్థి సందర్భంగా సో ఇవాళ ప్రీమియర్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈవినింగ్ కూడా లైక్ మనకి వినాయకుడికి ఎన్నో పూజలు అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. సో అదొక మంచి టైంలో రిలీజ్ అవటం అనేది కూడా మేబీ ఈ సినిమాకి మంచి అదృష్టాన్ని కూడా తెస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ లింగినేని సబరీష్. బాయ్.